భూతాపం మానవ తప్పిదాలకు విపరీతమైన చేష్టలకు అగ్నిగుండంలా మారిన భూమి నాగరికత పేరుతో చేయరాని పాపాలకు ఒడిగడుతున్నారు. మనిషి ప్రకృతితో పాటు సర్వకోటి ప్రాణులకు శాపంగా మారాడు. మానవుల చేష్టల వల్ల తలెత్తుతున్న వాతావరణ మార్పులు, పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, ప్రజల్లో అనారోగ్యాలు ప్రబలుతుండటంతో బ్రెయిన్ స్ట్రోక్స్తో సంభవిస్తున్న మరణాల సంఖ్య పెరుగుతోంది. భూమిపై పెరుగుతున్న అతి వేడి వల్ల సామాజిక ఆర్థిక అభివృద్ధిపైన తీవ్ర ప్రభావం చూపిస్తున్నాయి. శిలాజ ఇంధనాలను విపరీతంగా మండించడం, కర్బన ఉద్గారాలు వంటి వాటి ఫలితంగా వాతావరణ సూచి ప్రమాదకరంగా మారుతుండటంతో భూమి మీద ఏ ప్రాంతము సురక్షితంగా లేదంటూ వాతావరణ మార్పులపై అధ్యయనం చేసిన క్లైమేట్ సెంట్రల్ సంస్థ వెల్లడించింది. ఈ ఏడాది జూన్ ఆగస్టు కాలానికి సంబంధించి వాతావరణ మార్పులు, ఉష్ణోగ్రతలపై నివేదిక విడుదల చేసింది. భూగోళంపై ఈ ఏడాది జూన్ 22 అత్యంత వేడి రోజుగా నమోదైనట్లు స్పష్టం చేసింది. భారత్లో 1970 తరువాత ఈ ఏడాది జూన్ ఆగస్టు కాలం రెండో అత్యంత వేడి సీజన్గా నిలిచినట్లు తెలిపింది. ఈ సంస్థ ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలు, ప్రధాన నగరాల్లో ఉష్ణోగ్రతలో మార్పులు, వాతావరణ పరిస్థితులపై అధ్యయనం చేస్తుంది. భూతాపం, ఉష్ణోగ్రతలతో అధిక మరణాలు సంభవిస్తున్నాయని పేర్కొంది. ఈ కారణంతో ముఖ్యంగా పని ప్రదేశాల్లో ఆరోగ్య భద్రతకు ముప్పు ఫలితంగా ఉత్పాదక తగ్గిపోతోంది. మానసిక ఆరోగ్యంపై ప్రభావం పడుతోంది. మానసిక ఒత్తిడి, ఆందోళన, ఆత్మహత్యలు కారణమవుతున్నాయి. గర్భిణులు అధిక ఉష్ణోగ్రతలు గురైతే నెలలు నిండక ముందే ప్రసవాలు జరుగుతున్నాయి. తక్కువ బరువుతో చిన్నారులు జన్మిస్తున్నారు. ప్రపంచంలో 100 కోట్ల మంది కార్మికులు అధిక ఉష్ణోగ్రతలకు గురవుతుండగా వీరిలో 3వ వంతు మంది అనారోగ్యం పాలవుతున్నారని క్లైమేట్ సెంట్రల్ వెల్లడించింది. వాతావరణ మార్పులపై అధ్యయనం చేస్తున్న ఈ సంస్థ ఈ ఏడాది జూన్ ఆగస్టు నెలల మధ్య సుమారు 60 రోజుల పాటు దేశంలో 2.05 కోట్ల మంది ప్రజలు అతి తీవ్ర వేడి పరిస్థితులకు లోనవుతున్నారు. జనాభాలో 3వ వంతు దాదాపు 42.6 కోట్ల మంది కనీసం 7 రోజుల పాటు అత్యంత తీవ్రమైన ముప్పు కలిగిన ఉష్ణోగ్రతలకు గురయ్యారని పేర్కొంది. ఇక క్లైమేట్ సంస్థ అన్ని దేశాల వాతావరణ పరిస్థితులను విశ్లేషించారు. తెలుగు రాష్ట్రాల గురించి చర్చించుకుంటే ముందుగా ఏపీలో 14 రోజుల పాటు అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. తెలంగాణలో అయితే గత 55 సంవత్సరాల కాలంలో ఈ సీజన్లో 21 రోజులు అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అటు ఉత్తరాదిన ముంబై నగరంలో 54 రోజుల పాటు వేడి వాతావరణ పరిస్థితులు కనిపించాయి. కాన్పూర్, ఢిల్లీ నగరంలో 39 డిగ్రీలకు మించి ఉష్ణోగ్రతలు నమోదవడం మానవ ఆరోగ్యానికి అంతిమ ముప్పుగా మారాయి. తిరువనంతపురం, పోర్ట్ బ్లేయర్లో 70 రోజుల పాటు ప్రజలు అధిక ఉష్ణోగ్రతలతో తీవ్ర ప్రభావానికి లోనయ్యారు. వడదెబ్బతో చాలా మరణాలు కూడా నమోదయ్యాయి. ఇలా ఒకటి కాదు, రెండు కాదు, భూగోళం మొత్తం అన్ని ఖండాలలో అధిక ఉష్ణోగ్రత నమోదవడం వాతావరణంలో సమతుల్యత లోపించి ప్రకృతి వినాశనానికి కారణభూతంగా మారుతోంది. మరి అన్నింటికీ మానవుడి చర్యలే కారణం కావడంతో అగ్రదేశాలు, ఐక్యరాజ్య సమితి ఈ విషయంపై ఎలా స్పందిస్తుందో, భవిష్యత్తులో ఎలాంటి కార్యాచరణ రూపొందిస్తుందో వెయిట్ చేయాల్సిందే.